మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్. సో చాలామంది కపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ డిలే అవటానికి కారణాలు ఏంటి అనేవి తరచుగా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మాకు ఎందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు, సో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఎందుకు కన్ఫర్మ్ అవ్వట్లేదు, సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అవుతుంది అనేది ఒక కామన్ క్వశ్చన్ అనమాట. సో చాలామంది కపుల్, సో ఇందులో ఏంటంటే అది బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం కంబైన్డ్ ఫ్యాక్టర్ కూడా అయి ఉండొచ్చు. సో ఒక్కోసారి ఏంటంటే మేల్ ఫిమేల్ ఆడవారిలోని మగవారిలోని అలాగే కంబైన్డ్ ఫ్యాక్టర్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది అనమాట. సో మేల్స్కి వచ్చేసరికి కౌంట్ కణాలు ఏమన్నా తక్కువ ఉన్నా, కదలికలు తక్కువ ఉన్నా, సో వాళ్ళకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని, దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవడం డిలే అవుతుంది. అలాగే ఆడవారిలోకి వచ్చేసరికి వాళ్ళ యొక్క యుట్రస్ ఏదైతే ఉందో అది ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అనామలీస్ ఏమన్నా ఉన్నా, అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా, అట్ ద సేమ్ టైం ఓవరీస్లో ఏమన్నా సిస్ట్ కానీ ఏమన్నా ట్యూమర్స్ కానీ ఉన్నా, ఒక్కోసారి ఓవేరియన్ రిజర్వ్ అనేది ఏఎంహెచ్ అనే ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నా, లేకపోతే పీసీఓడి, సో వాళ్ళలో ఏంటంటే ఏఎంహెచ్ లెవెల్స్ హైగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓవరీస్ బల్కీగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో పీసీఓఎస్ ఉన్నా, అట్ ద సేమ్ టైం కొంతమందిలో ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్డ్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో మూడోది కంబైన్డ్ రీజన్స్ అనమాట. బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్స్ రెండు కంబైన్డ్గా ఉంటే అది కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అంటారు. నాలుగోది కూడా ఉంది, అదే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఏ రీజన్స్ మనకి కనపడవు. ఇటు మగవారిలో స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది, ఆడవారిలో ఎగ్ కౌంట్ బాగానే ఉంటుంది, మనం స్కాన్ చేసినప్పుడు యుట్రస్ బాగానే ఉంటుంది, ఎండోమెట్రియం కూడా హెల్తీగా ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. దాన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో ఏ లెవెల్స్లో ఉన్నది అనేది ఫస్ట్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ అవటం వల్ల ఏంటంటే మీ ప్రాబ్లం యొక్క తీవ్రత అనేది మీకు తెలుస్తుంది అనమాట. అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 స్టేజ్లో ఉంటే సో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు మీ ప్రెగ్నెన్సీని ఎందుకు డిలే అవుతుంది, అలాగే ఈ డిలేకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఓవులేషన్ ఇండక్షన్ మెడికేషన్ ద్వారా, లేక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ అనమాట, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. మూడోది వచ్చేసరికి ఐవీఎఫ్ ఇక్సీ. సో ఇందులో ఏంటంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, డైరెక్ట్గా స్పర్మ్ అనేది ఊసైట్లోకి ఇంజెక్ట్ చేయడాన్ని ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ పద్ధతి అని అంటాం. సో నాలుగోది వచ్చేసరికి సర్జికల్గా కరెక్ట్ చేసుకోవడం అనమాట. ఒకసారి యుట్రస్లో ఏమన్నా ఎనటామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫంక్షన్ ఆఫ్ ది యుట్రస్ ఏమన్నా ప్రాబ్లం ఉన్న దాన్ని త్రూ సర్జరీ ద్వారా మనం రెక్టిఫై చేసుకోవడం, లైక్ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయించుకోవటం, ట్యూబ్స్ని ఓపెన్ చేయించుకోవటం, అలాగే సెప్టమ్ని హిస్ట్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయించుకోవటం అనమాట. సో ఫంక్షనల్ అండ్ అనటామికల్ ప్రాబ్లమ్ మనం కరెక్ట్ చేసుకుంటే కూడా వాళ్ళకి ఎర్లీగానే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలా చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఈ రోజుల్లో చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకప్పుడు అది కేవలం 5% ఉండేది, కానీ ఇప్పుడు రీసెంట్గా దాని యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, మోర్ దాన్ 10%. సో 15% ఇండివిజువల్స్లో కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తాం. ఏ రీజన్స్ అనేది ఉండదు. ఇటు ఆడవారిలో ఎగ్ కౌంట్ బాగానే ఉంటుంది, మగవారిలో స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది, యుట్రస్ బాగానే ఉంటుంది, ట్యూబ్స్ బాగానే ఉంటాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మెడికేషన్ వాడినా, ట్రీట్మెంట్స్ తీసుకున్న, సర్జరీకి వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. సో వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ ఐవీఎఫ్ అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో స్పర్మ్ అనేది ఊసైట్కి వెళ్ళి అది ఇంజెక్ట్ అవ్వదు అనమాట. సో వాళ్ళకి ఈ ఏదైతే ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి ద్వారా డైరెక్ట్గా మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ఊసైట్లోకి
సో ఎంబ్రియో ఫార్మేషన్ అనేది బాగుంటుంది. సో ఫామ్ అయిన బేబీని మళ్ళీ డైరెక్ట్గా యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాగే మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్ 49లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.